ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగం అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఏపీసీపీడీసీఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 30 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ఆధునిక కార్యాలయం విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయ సాధన దిశగా విద్యుత్ శాఖ ఉద్యోగులు కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. ఉద్యోగుల నిరంతర శ్రమ వల్లే విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, వరదల సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసిన సిబ్బంది సేవలు మరలేవని ఆయన కొనియాడారు. పీఎం సూర్యాగర్ మరియు కుసుమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో కూడా విద్యుత్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకాల ద్వారా పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో మనం 3 ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉండేవాళ్ళని, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళని. ఇవాళ మంచి బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పనిచేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వడం కోసం పీఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయి తొందరగానే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం, మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంటు బిల్లు పెంచకూడదు, పవర్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు. ఇంకా ఆధునిక పద్ధతులు అన్నీ కూడా మనం తీసుకొని ఇంకా పవర్